ఇటు రాజధాని హైదరాబాద్ లో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ప్రసూతి ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీస సౌకర్యాలు లేక బాలింతులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. హైటెక్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన భాగ్యనగరంలో ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం మండల స్థాయి ఆరోగ్య కేంద్రాల కంటే దారుణంగా సేవలందిస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న కోటిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పడకల కోసం బాలింతల పాట్లు వర్ణనాతీతం. ఒకే మంచాన్ని ఇద్దరు ముగ్గురికి కేటాయిస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లలేక ఉన్నదాంతో సర్దుకుపోతున్నారు బాలింతలు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల శిశువులు అంటురోగాల బారిన పడుతున్నారని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ దుస్థితిపై స్పందించిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్ సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని కోటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సౌకర్యాల కొరత, అలాగే అపరిశుభ్రత తాండవిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఒక బెడ్ మీద ఇద్దరు చంటి పిల్లల తల్లుల్ని పడుకోబెడతాం, అలాగే 2 బెడ్లు జత చేసి 3-4 పడుకోబెడతాం చేయడం జరుగుతుంది. బాలింతరాలను కూడా లేకుండా అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని ఇలా పడుకోబెడతాం వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అలాగే హాస్పిటల్ పరిసరాలు కూడా పరిశుభ్రంగా లేవు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, దీనికి బాధ్యులైన వారిపై అలాగే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరపున మేము యొక్క హెచ్ఆర్సీలో కేసు వేయడం జరిగింది. రోగులు అధికంగా రావడం వల్ల వారికి వైద్యం అందించడం కష్టంగా మారిందని వైద్యులు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.